ఈ క్లాస్లో మనం మ్యాథమెటికల్ అండ్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. మరి ఇవి ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఇలా ఉన్నాయి. మనం నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ చూడొచ్చు. మరి మనం ఇన్సర్ట్ ఫంక్షన్లోకి వెళ్దాం, లేదంటే ఇక్కడి నుంచైనా తీసుకోవచ్చు. ఏబిఎస్ అని తీసుకున్నాం అనుకోండి, మనకి అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ అని వస్తుంది. అబ్సల్యూట్ వాల్యూ అంటే ఇక్కడ నంబర్ ఇవ్వాలి, ఆ నంబర్కి వితౌట్ ఎనీ సైన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 89 అని ఇచ్చాను, -89 ఇచ్చాను, మనకి 89 అని వస్తుంది. దాని ముందర సైన్ అనేది పోతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా నేను చేంజ్ చేయొచ్చు. ఏబిఎస్ ఆఫ్ +89 అని ఇచ్చాను, ఆ ప్లస్ పోయి జస్ట్ 89 వస్తుంది. అంటే దాని ముందర పెట్టే ప్లస్ మైనస్ని రిమూవ్ చేస్తుంది. అది నెక్స్ట్ మీకు ఈ కాసు, టాను, సైను ఇవన్నీ కూడా మీకు మ్యాథమెటిక్స్లో వచ్చుంటాయి. కాసు, టాను, సైను. అదేవిధంగా దాని ముందర ఏ కాసు, ఆర్క్ కొసైన్, అండ్ ఆర్క్ సైన్, ఆర్క్ టాంగెంట్, ఇట్లా ఉంటాయి. ఇవన్నీ కూడా సిమిలర్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్. అండ్ కాస్ హెచ్ అని కానీ సైన్ హెచ్ అని కానీ ఉంటే అది హైపర్బోలిక్ కొసైన్ అని, ఆర్క్ కొసైన్ అని, హైపర్బోలిక్ ఆర్క్ సైన్ అని, అట్లనే ఆర్క్ ట్యాన్, హైపర్బోలిక్ ఆర్క్ ట్యాన్, ఇట్లా ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు కింద. కాస్ హెచ్, సిఓటి, టాంగెంట్ వాల్యూ, ఇవన్నీ మ్యాథమెటిక్స్లో మీకు ఈవెన్ 10th క్లాస్ ఆ స్టేజెస్లోనే వచ్చి ఉంటాయి. జస్ట్ మీరు వాటి లోపల వాల్యూ ఏం పాస్ చేయాలి అనేది తెలుసుంటే సరిపోయింది. రిటర్న్స్ ది ఆర్క్ కొసైన్ ఆఫ్ ఏ నెంబర్ ఇన్ రేడియన్స్ ఇన్ ద రేంజ్ 0 to π. పై వాల్యూ మీకు ఫిక్స్డ్గా ఉంటుంది. ఆ పై వాల్యూ 0 నుంచి ఆ పై వాల్యూ వరకు మీకు ఇది రిటర్న్ చేయడం జరుగుతుంది. మనం ఇవ్వాల్సిన నంబరు ఇక్కడ చూడొచ్చు, మస్ట్ బి ఫ్రమ్ -1 to 1. -1 నుంచి 1 లోపలే ఇవ్వాలి ఇక్కడ ఇచ్చే నెంబరు. అంటే లైక్ 0.2, 0.3 ఇట్లా ఇవ్వాలి. సో దీనికి ఆర్క్ కొసైన్ వాల్యూ తీసుకొస్తుంది. ఇట్లనే మనకి లైక్ ఆర్క్ కొసైన్ హైపర్బోలిక్ అని ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ మీకు నెంబర్ ఈజ్ ఎనీ రియల్ నెంబర్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ 1. ఇక్కడ వేరే గ్రేటర్ దాన్ 1 అంటే నేను 25 అని ఇస్తాను. ఇట్లా దాని యొక్క రిజల్ట్ హైపర్బోలిక్ ఆర్క్ కొసైన్ రిజల్ట్ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఒక కేటగిరీ. అట్లనే ఆర్క్ టాంగెంట్ వాల్యూ, కోటాంగెంట్ వాల్యూ, కాట్ అంటాం. టాన్ వేరు, కోటాంగెంట్ వేరు. అట్లనే ఆర్క్ కోటాంగెంట్ హైపర్బోలిక్. అట్లనే ఆర్క్ సైన్ చూడండి, ఆర్క్ సైను, ఆర్క్ సైన్ హెచ్, ఆర్క్ టాన్, వీటిలో జస్ట్ ఆ నంబర్ని మీరు పాస్ చేయగలిగితే ఈజ్ ద టాంగెంట్ ఆఫ్ ఎనీ యాంగిల్. ఇట్లా -π/2 to π/2 +π/2 ఇట్లా మనం ఈ వాల్యూని రిటర్న్ చేసి చూడవచ్చు. అట్లనే సైను, కాసు, టాను ఇవన్నీ కూడా ఉంటాయి. ముందర ఏ ఉండదు. కాస్ హెచ్, కాట్ హెచ్ ఇట్లా ఉంటాయి. ఇవన్నీ సిమిలర్ ఫంక్షన్స్. నెక్స్ట్ మనం ఈ కేటగిరీ వదిలేస్తే మనం చూడాల్సింది ఇక నెక్స్ట్ ఇక్కడ అగ్రిగేట్ అని ఉంది. అగ్రిగేట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, దిస్ ఫంక్షన్ హ్యాస్ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ లిస్ట్, ప్లీజ్ సెలెక్ట్ వన్ ఆఫ్ దెమ్. ఇక్కడ మనకి ఇదొకటి ఉంది ఆప్షను, ఇదొకటి ఉంది. ఫంక్షన్ నంబర్, ఆప్షన్స్,
ఇంకా మీరు దీనికి ఇది క్లియర్గా ఎట్లా వర్క్ అవుతుంది, ఇది ఒక సింటాక్స్ ఉంది, ఇది ఒక సింటాక్స్ ఉంది. దీనికి క్లియర్గా మీరు దేన్ని అప్లై చేయాలి ఏంటని చూసుకోవాలంటే హెల్ప్ ఆన్ దిస్ ఫంక్షన్ అనండి. 2 టైప్స్గా దాన్ని ఎలా వాడచ్చో. అగ్రిగేట్ అంటే ఏంటండి, నథింగ్ బట్ గ్రూప్ చేయడం. సో ఇవి యావరేజ్, కౌంట్ ఏ, స్టాండర్డ్ డీవియేషను, మీడియను, ఇవన్నీ ఎక్కడ వచ్చాయి మనకి స్టాటిస్టికల్ అండ్ మ్యాథమెటికల్లోనే ఇవి వస్తాయి. ఈ యావరేజ్ మనం వీటిలన్నిటిని ఒకే ఫంక్షన్లో మనం ఎలా అప్లై చేయగలం అనేది ఇక్కడ మెయిన్ థింగ్. ఓకే, ఇదన్నమాట. వీటన్నిటికి కూడా నెంబర్లు ఉంటాయి, ఈ నెంబర్లు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 9 అనేది పెడితే సమ్ వస్తుంది. సో ఇట్లా ప్రతి దానికి ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ని బట్టి మనం దీన్ని అప్లై చేయొచ్చు. మరి ఈ ఫంక్షన్కి 2 సింటాక్స్లు ఉన్నాయి. ఈ రెండిట్లో ఇది ఒకటి రెఫరెన్స్ ఫ్రమ్ అండ్ అరే ఫామ్ ఆప్షన్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఫంక్షన్ నంబర్, ఆప్షన్స్, అరే ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఆప్షన్స్ ఇక్కడ మళ్ళీ 1 2 3 4 ఇవన్నీ ఉన్నాయి. ఇగ్నోర్ హిడెన్ రోస్, నెస్టెడ్ సబ్ టోటల్స్, అగ్రిగేట్ ఫంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి తీసుకుంటాను. సపోజ్ ఆప్షన్స్ రెఫరెన్స్ అనేది తీసుకుంటాను. ఓకే అంటాను. సో ఇక్కడ ఫంక్షన్ నెంబర్ 9 అని ఇస్తున్నాను, ఆప్షన్స్ నెంబర్ 1 పెడుతున్నాను. రెఫరెన్స్ అంటే మీకు ఇక్కడ ఏ డేటాని మీరు సమ్ చేయాలి. సపోజ్ వీటిలన్నిటిని తీసుకున్నాను, లేదంటే ఇక్కడ దాకా తీసుకుంటాను. ఇది వీటి యొక్క టోటల్ మొత్తం వచ్చేయడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్లా యాష్ అనే ఈ సింబల్ వస్తే దాని అర్థం ఏంటంటే డేటా అయితే ఉంది, ఆ డేటా దాంట్లో ఫిట్ కాలేకపోతుంది. అలాంటప్పుడు కంపల్సరీగా ఇట్లా మీరు డ్రాగ్ చేస్తే ఆ సెల్ యొక్క, లేదంటే ఆటో ఫిట్ సెల్ విడ్త్ అని పెట్టుకుంటే ఇట్లా మొత్తం కనిపించింది. సో ఇలాగనమాట మనం ఈ యొక్క అగ్రిగేట్ అనే ఫంక్షన్లో మిగతా ఫంక్షన్స్ అన్నిటిని, మిగతా అగ్రిగేట్ అంటే మనం ఏదైతే ఇక్కడ ఇవి వాడామో ఇవే కాకుండా మిగతా వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ అన్నిటిని ఒకే ఫంక్షన్లో అప్లై చేయొచ్చు. లేదు ఇది రిస్క్ దేనికి అనుకుంటే మనం ఇండివిజువల్గా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అరబిక్ అని ఏదో ఉంది, కన్వర్ట్స్ రోమన్ న్యూమరల్ టు అరబిక్. రోమన్ని అరబిక్లోకి మారుస్తుంది. సో మరి రోమన్ న్యూమరల్ ఎట్లా ఉంటుంది, ఇట్లా దాంట్లో 4 మనం రోమన్ ఫామ్లో ఇచ్చాం, అది 4 అని వచ్చింది. సపోజ్ ఇది 5 6 VII అని ఇస్తాను, ఇంకొక ఐ కూడా పెడతాను. ఇట్లా అట్లనే VVI, VVIII. ఎనీవే ఇట్లా కన్వర్ట్ చేస్తుంది రోమన్ ఫామ్ని. నెక్స్ట్ ఇక్కడ సైన్ ఇవన్నీ తెలిసిందే. నెక్స్ట్ కన్వర్ట్స్ ఎ నెంబర్ ఇంటూ టెక్స్ట్, రిప్రజెంట్స్ విత్ ఇన్ ద గివెన్ రాడిక్స్. జస్ట్ మనం is the number that you want to convert. Suppose 12 అంటాము. Radix is the base radix that you want to convert the number into. నేను 2 బేస్ అంటే బైనరీ ఫార్మాట్ అనమాట, 0 1. దీన్ని బైనరీ ఫార్మాట్ అంటాం. 2 అని తీసుకున్నాం. మామూలుగా మనం వాడేది బైనరీ కాకుండా మనం రెగ్యులర్గా వాడుకునేది డెసిమల్ ఫార్మాట్. డెసిమల్ ఫార్మాట్లో 12 అంటే 12. ఇదే ఆక్టల్ ఫార్మాట్ ఇస్తాను 8 అని. ఇక్కడ 14 వచ్చింది, ఎందుకంటే ఆక్టల్లో 8 నెంబర్సే ఉంటాయి, 0 to 7. 8 to 9 అనేటివి ఉండవు ఇక్కడ, మళ్ళీ మొదటికి వచ్చేసింది. అందుకని 0 to 7 తర్వాత మీకు ఈ
లైక్ 10, 11, 12 ఇట్లా వస్తాయి అన్నమాట. మరి అందుకనే ఇవి ఎక్కువగా ఉంటాయి. మరి హెక్సాడెసిమల్ తీసుకున్నారనుకోండి, బేస్ 16 అని సి 0 to 9, 10 అంటే ఏ, 11 అంటే బి, అండ్ 12 అంటే సి అని అర్థం. అట్లా ఎఫ్ దాకా ఉంటాయి 16 నెంబర్స్. ఇట్లా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఒక నెంబర్ని. సో ఓకే, నెక్స్ట్ ఇక ఇంకొక కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్ ఏంటంటే, మనం ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సీలింగ్ అనేది ఉంది, కింద కూడా వస్తుంది సీలింగ్, సిఈఐఎల్ఐఎన్జి సీలింగ్. అండ్ ఇంకా మీకు సీలింగ్ తర్వాత నెక్స్ట్ ఫ్లోర్ అనేది ఉంది. ఫ్లోర్ ఇది ఒకటి, ఐఎన్టి ఇది ఒకటి, నెక్స్ట్ రౌండ్ ఇది ఒకటి, ఎం రౌండ్ కానీ రౌండ్ కానీ, అండ్ కింద కూడా ఉండిద్ది రౌండ్ డౌన్, రౌండ్ అప్ ఇవన్నీ. నెక్స్ట్ ట్రంక్, ఇవన్నీ ఒక కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్. ఇవేం చేస్తాయంటే మనం ఇచ్చిన నెంబర్ని డెసిమల్ ప్లేసెస్ని రౌండ్ అప్ చేసి వాటిని ఫిక్స్ చేస్తాయి. ఫంక్షన్స్ ఏంటవి? సీల్, సిఈఐఎల్ సీలింగ్, కామా ఫ్లోర్, అండ్ నెక్స్ట్ ఐఎన్టి, నెక్స్ట్ రౌండ్, నెక్స్ట్ వచ్చేసి ట్రంక్. ఇవన్నీ ఒక కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్. మరి ఒక్కొక్క దాన్ని మనం అప్లై చేసినట్లయితే ఒక నెంబర్ కావాలి, ఆ నెంబర్ని ఏ విధంగా అది సీల్ చేస్తుంది, ఏ విధంగా ఫ్లోర్ చేస్తుంది, ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. లైక్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్ ఐఎమ్ ప్లేసింగ్ ద కర్సర్ హియర్. ఎక్కడ ఒక చోట పెట్టండి, ఎందుకంటే మీరు ఈ వాల్యూస్ని ఆల్రెడీ ఉండే వాల్యూస్ని వాడుకోవచ్చు. మరి అన్నిటికీ ఇక్కడ సూటబుల్ వాల్యూస్ ఉండవు కాబట్టి మనం ఓన్గా మనం వాల్యూస్ ఎంటర్ చేస్తున్నాం. మీరైతే ఎక్కడైతే డేటా వాళ్ళు ఇచ్చారో ఆ డేటా మీదనే మీరు అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎనీవే మనం సీలింగ్ అనేది ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ సీలింగ్, సీలింగ్ డాట్ మ్యాథ్ అని ఉంటుంది. నంబర్ ఏంటి? సపోజ్ 432 పాయింట్స్ అనేటివి ఉండాలి ఇక్కడ. పాయింట్ తర్వాత నేను సంథింగ్ 654 ఇట్లా ఇచ్చాను. ఇక్కడ నంబర్ అనేది కంపల్సరీ, సిగ్నిఫికెన్స్, మోడ్ ఇవి అవసరం లేదు, డల్గా ఉన్నాయి చూడండి. ఆటోమేటిక్గా మనకి రిజల్ట్ వచ్చేసింది. సీలింగ్, మామూలుగా హౌస్లో కూడా సీలింగ్ అంటే ఏంటి? టాప్ అని అర్థం, పైన ఉన్నది. అంటే మనం ఇచ్చిన నెంబర్ కంటే ఎక్కువ వాల్యూ అనేది తీసుకొస్తుంది. చూడండి 432.654 అని ఇస్తే 433 తీసుకొచ్చింది రౌండ్ అప్ చేసి దాన్ని. అదనమాట. మళ్ళీ అలా కాకుండా ఇట్లా మొత్తం పాయింట్లతో కూడా రావాలి, ఇట్లా వద్దు అనుకుంటే మీరు సిగ్నిఫికెన్స్ అనేది ఇవ్వండి. పాయింట్ తర్వాత ఎలా ఉండాలి అనేది, పాయింట్ తర్వాత లైక్ 01 అని ఇస్తాను, లేదంటే పాయింట్ తర్వాత 1 అని ఇస్తాను. ఒక పాయింట్కి పాయింట్ తర్వాత 6 కాస్త ఏమైంది? 7 అయింది. అంటే ఈ రెండు రౌండ్ అప్ అయి 7గా వచ్చేసాయి. అట్లా కాకుండా 01 అంటే 2 పాయింట్లకి, అంటే 65 కాస్త 66 అయింది. ఇట్లా మీరు సీలింగ్ అనేది చేస్తారు. దీనికి కాస్త ఆపోజిట్ ఫ్లోరింగ్. అంటే నేను సేమ్ ఇక్కడ ఫ్లోర్, ఇక్కడైనా టైప్ చేయండి, మీకు ఫ్లోర్ మ్యాథ్ అనేది ఉంది, లేదంటే ఫ్లోర్ అని కూడా ఉంది. సో సారీ, FLOOR ఫ్లోర్
సో ఇక్కడ చూడొచ్చు మీరు, నేను సేమ్ అక్కడ ఇచ్చినట్లే ఇచ్చాను, 6.5 వచ్చింది. రౌండ్ అప్ చేయలే ఇది. అంటే 6.5 తర్వాత 4 కదండి, 5 కంటే తక్కువ ఉన్నది కదా, అందుకని రౌండ్ అప్ చేయలేదేమో అనుకోవచ్చు. నేను 8 అనేది పెడతాను ఇక్కడ. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు 6.5 అనే వస్తుంది. ఇక్కడ సిగ్నిఫికెన్స్ నేను ఇలా ఇచ్చాను, 0.01 లేదంటే 0.01 అని ఇచ్చినా అదే అర్థం, లేదు 0.1 అని ఇస్తాం. 432.6 వచ్చింది. అదే సీలింగ్లో తీసుకుంటే 432.7 వచ్చేది. అంటే ఇచ్చిన నెంబర్ కంటే తక్కువ తీసుకొస్తుంది ఫ్లోర్, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సీలింగ్ ఏమో ఇచ్చిన నెంబర్ కంటే ఎక్కువ వాల్యూని తీసుకొస్తుంది. ఇంకా మనకి ఇక్కడ చూసినట్లయితే ఒకే కేటగిరీ ఫంక్షన్సే వెతుకుతూ వెళ్తున్నాం. ఏదంటే ఫ్లోర్ అయిపోయింది. ఇంటిజర్ ఐఎన్టీ ఏంటంటే మనం ఏ నెంబర్ ఇచ్చినా దానికి ఇంటిజర్ పార్ట్ని తీసుకొస్తుంది. సపోజ్ 432.567 అన్నాం. ఇక దీనికి ఈ పాయింట్లు అనేటివి ఏవి ఉండవు, డైరెక్ట్గా రౌండ్ అప్ కూడా చేయదు, ఇంటిజర్ పార్ట్నే తీసుకొచ్చేస్తుంది అంతే. ఓన్లీ పాయింట్కి ముందర ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ వస్తాయి, దట్ ఈస్ ఇంటిజర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంట్ అయిపోయిందిగా. తర్వాత రౌండ్, ఈ రౌండ్ అప్ ఇవన్నీ కూడా ఒక కేటగిరీ ఫంక్షన్స్. చూడొచ్చు మీరు, రౌండ్ అప్, రౌండ్ డౌన్ ఇట్లా ఉన్నాయి. సో మామూలుగా రౌండ్ ఏం చేస్తుందంటే ఈక్వల్ టు రౌండ్ నంబర్ ఆఫ్ డిజిట్స్. 432 లేదంటే ఏదో ఒకటి ఇవ్వండి, అదే నెంబర్ అక్కర్లేదు, పాయింట్ ఇట్లా ఇచ్చాను. ఎన్ని డెసిమల్ ప్లేసెస్కి ఇది రౌండ్ అప్ చేయాలి అనేది ఇస్తాం. ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఇవ్వక్కర్లేదు, నేను ఒక డెసిమల్ ప్లేస్కి రౌండ్ అప్ చేయాలి. నంబర్ ఆఫ్ డిజిట్స్ చూడండి. సో 7 తర్వాత 4 ఉంది. సీల్ అయితే ఏం చేస్తుండేది, ఇది 4 ఉన్నా కానీ 8 తీసుకొచ్చేది, 0.8 అని. బట్ రౌండ్ అట్లా కాదు, 5 కానీ అంతకంటే ఎక్కువ ఉంటేనే దాని తర్వాత డిజిట్, అప్పుడు ఇది రౌండ్ అప్ చేస్తుంది. చూడండి, ఒక పాయింట్కి రౌండ్ అప్ చేయమన్నాను, 755 ఉంది. మనం ఒక పాయింట్ అంటే ఈ 7ని రౌండ్ అప్ చేయాలి. 7 తర్వాత 5 ఉంది కాబట్టి 5 కానీ అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని రౌండ్ అప్ చేసి 8గా మార్చేస్తుంది. సపోజ్ నేను 2 డెసిమల్ ప్లేసెస్కి అనుకుంటే 76 అనేది వస్తుంది. 76 అంటే ఈ 5ని రౌండ్ అప్ చేసి దీంట్లో కలుపుతుంది 6గా, ఇట్లా అనమాట. అట్లానే రౌండ్ అప్, రౌండ్ డౌన్. అప్ అంటే ఏం లేదండి, పైకి ఎక్కువ వాల్యూని తీసుకొస్తుంది రౌండ్ అప్ అంటే. రౌండ్ డౌన్ అంటే తక్కువ వాల్యూని తీసుకొస్తుంది. జస్ట్ ఇది మన సీలింగు ఫ్లోర్ లాగా అంతే, దానికి సినానిమ్ అని కూడా చెప్పుకోవచ్చు డౌన్. ఇప్పుడు చూడండి, రౌండ్ డౌన్ అంటే ఇచ్చిన నెంబర్ కంటే 5ని తీసేసింది, దాన్ని రౌండ్ అప్ చేయలేదు. ఇది ఇంకా ఇంకొక ఫంక్షన్ ఉంది ఇదే కేటగిరీలో, అదేంటంటే ట్రంక్ అనేది ఉంటుంది. ఈ ట్రంక్ ఏం చేస్తుందంటే నంబర్ని టు ఎన్ ఇంటిజర్ పార్ట్ మాత్రమే తీసుకొస్తుంది. నంబర్ ఆఫ్ డిజిట్స్, ఇంటిజర్ పార్ట్ తీసుకురావాలా లేదంటే ఎన్ని డిజిట్స్ వరకు కట్ చేయాలి అనేది చెప్తుంది. సో ఇక్కడ ఈక్వల్ టు ట్రంక్ ఆఫ్ నంబర్ 0.789 అంటాను. ఇది రౌండ్ అప్ చేయదండి. ఇది ఇవ్వలేదనుకోండి, ఒక పారామీటర్ ఇచ్చాం ఫస్ట్,
చూడండి ఇంటిజర్ లాగానే వర్క్ అవుతుంది. ఓకే, లేదు కామా మనం రౌండ్లో ఎలా ఇచ్చామో ఆ విధంగా పారామీటర్స్ ఇచ్చామనుకోండి, ఎన్ని డిజిట్స్ వరకు, 2 డిజిట్స్ వరకు 7, 8 తీసుకొస్తుంది, అంతేగాని 7, 9ని తీసుకురాదు. ఎందుకంటే ఇది రౌండ్ అప్ చేయదు, కట్ ఆఫ్ చేస్తుంది అంతే. 2 డెసిమల్ ప్లేస్ల వరకు 7, 8 వరకు ఇది కట్ చేసి తీసుకొస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి లైక్ ఈ సాలరీస్ ఇట్లా ఏదన్నా డెసిమల్ ప్లేసెస్ అట్లా ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇదేంటిది లైక్ అలవెన్సెస్ 0.2, 0.582 ఇట్లా ఉన్నాయి. ఈ రూపీస్ 88.32 అంటే 32 పైస్ మనకి అసలు చేంజే లేదు కదా ఇచ్చేదానికి. ఇట్లాంటి వాటిని రౌండ్ అప్ చేయొచ్చు. ఇట్లాంటి వాటిని 50 పైస్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ 31 కాకుండా 32గా మార్చేయచ్చు మనం. ఇక్కడ ఇది చాలా తక్కువ ఉంది కాబట్టి జస్ట్ 1472గా రౌండ్ అప్ చేయాలి. ఇట్లాంటి సందర్భాల్లో మనకి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ అదర్ ఫంక్షన్స్ ఉన్నాయి, లైక్ కాంబినేషన్. నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అన్ని అనేది వస్తుంది. నంబర్ రిటర్న్స్ ద నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఫర్ గివెన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. నంబర్ ఈజ్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఐటమ్స్. 2 ఐటమ్స్ అనుకుందాం ఏవైనా. ఇక్కడ నంబర్ చూసాను ఈజ్ ద నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఈచ్ కాంబినేషన్. ప్రతి కాంబినేషన్లో కూడా 2 ఐటమ్సే ఉండాలి, ఒక కాంబినేషనే వస్తుంది. సపోజ్ నంబర్స్ ఐటమ్స్ అనేటివి కాంబినేషను, ఒక యాపిల్ ఒక గోయా తీసుకున్నాం, లేదా ఒక యాపిల్ ఒక ఆరెంజ్ తీసుకున్నాం. ఈ రెండింటి కాంబినేషన్ ఏంటి? ఆరెంజ్ యాపిల్, యాపిల్ ఆరెంజ్ అంతే, ఒక కాంబినేషనే. 3 ఫ్రూట్స్ పెడితే దాంట్లో సపోజ్ నేను నంబర్ 3 అని తీసుకుంటాను. 3 ఫ్రూట్స్ అనుకుందాం, 3 ఐటమ్స్ అనుకుందాం. ప్రతి దాని దగ్గర ఒక్కొక్క కాంబినేషన్ ఎట్లా ఉండాలి. సో యాపిల్, ఆరెంజ్, బనానా 3 తీసుకున్నాం. 3లో యాపిల్ ఆరెంజ్ ఒక కాంబినేషన్, యాపిల్ బనానా ఇంకొక కాంబినేషన్, అండ్ మనం ఆరెంజ్ యాపిల్ ఇంకొక కాంబినేషన్, ఆరెంజ్ బనానా ఇంకొక కాంబినేషన్. ఇట్లా మనం కాంబినేషన్స్, నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ని పెట్టుకోవచ్చు. నేను ఇంకా ఇక్కడ 3 అని ఇస్తాను. 3 అని ఇస్తే మళ్ళీ ఒకటే కాంబినేషన్ వచ్చింది. సో ఇట్లా మనం కాంబినేషన్స్ ఎన్ని జనరేట్ చేయొచ్చు అనే దానికి ఇక్కడ వస్తాయి. అదేవిధంగా కాంబిన్ ఏ అనేది కూడా సిమిలర్ ఫంక్షన్. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకి డిగ్రీస్ని రేడియన్స్ని డిగ్రీస్గా మార్చడం. మనం కాసు ట్యాన్ వాటిలో ఇచ్చాం కదా, అదేవిధంగా నెంబర్లు పాస్ చేస్తే వస్తాయి. ఈవెన్ అంటే నియరెస్ట్ ఈవెన్ నెంబర్ తీసుకొస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా 7 అని ఇచ్చామనుకోండి, 7కి నియర్గా, ఇది ఆడ్ నెంబర్ 7 అంటే 7కి నియర్గా ఉన్నది 8 దాన్ని తీసుకొస్తుంది. అండ్ ఎక్స్ పవర్ వాల్యూ, ఈ వాల్యూ అంటారు. ఈ వాల్యూని మనకి ఇది ఈ వాల్యూ. నంబర్ ఈజ్ ద ఎక్స్పోనెంట్ అప్లైడ్ టు ద బేస్ ఈ. అంటే మనకి ఎక్స్పోనెంట్ ఇట్లా ఇచ్చాం. అంటే దీని అర్థం ఏంటంటే 2.7182 టు ద పవర్ ఆఫ్ 2 అని అర్థం. ఎక్స్ పవర్ వాల్యూ ఈ విధంగా రిటర్న్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు ఇది ఈ వాల్యూ, ఇది న్యాచురల్ లాగరిథం ప్రకారం ఉంటుంది. దానికి ఇది పవర్గా ఈ టు ద పవర్ ఆఫ్ 3 అని అర్థం. ఇట్లా మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యాక్టోరియల్.
ఫ్యాక్టోరియల్ వాల్యూ అంటే సపోజ్ 4 అన్న 4కి ఫ్యాక్ట్ అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 మొత్తం 24. సపోజ్ 5 ఫ్యాక్టోరియల్ అన్న 120. 1 ఇంటూ 2 ఇంటూ 1 నుంచి ఆ నెంబర్ వరకు మొత్తం అన్ని నెంబర్లు మల్టిప్లై చేసి తీసుకొస్తుంది 120. ఇట్లా ఫ్యాక్టోరియల్ వాల్యూ వస్తుంది. ఇవన్నీ కూడా నాట్ ఓన్లీ ఇన్ ఎక్సెల్, మీరు ఏ లాంగ్వేజ్, సి లాంగ్వేజ్, వాటిల్లో జావా, లేదంటే డేటాబేసెస్లో ఆరాకిల్, సీక్వెల్ సర్వరు, పైథాన్, దేంట్లో తీసుకున్నా సరే ఇట్లాంటి ఫంక్షన్స్ అనేవి కామన్ అండి, ఉండాలి. అంటే ఇట్లా పేర్లతోనే ఇవే ఉంటాయని కాదు, వేరే పేర్లతోటి కాస్త మార్క్ తోటి ఉంటాయి. ఫంక్షన్స్ అయితే ఇవి ఉంటేనే ప్రోగ్రామింగ్ రాసేదానికి అన్ని రకాల ప్రోగ్రామింగ్ ఉపయోగపడతాయి అన్నమాట. సో అట్లానే జీసీడి రిటర్న్స్ ది గ్రేటెస్ట్ కామన్ డివిజర్. సో ఇక్కడ గ్రేటెస్ట్ కామన్ డివిజర్ సపోజ్ 6 ఇచ్చాను అండ్ 8 ఇచ్చాను. ఈ రెండిటికి దేంతో పోతుందండి? 2 తోటి పోతాయి. 1 పక్కన పెట్టేసేయండి, 2 తోటి పోతాయి. అండ్ సపోజ్ నేను లైక్ 5 ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ మూడింటికి కంపల్సరీగా 1తోనే పోతాయి. అన్నిటికీ కామన్గా పోయేది 1తోనే, ఇంక దేనితోని పోవు. సపోజ్ ఇక్కడ నేను లైక్ 4 ఇస్తాను, ఇప్పుడు 2నే, 2 తోటి అయితే పోతాయి. ఇట్లా కామన్ డివిజర్ని మీకు తీసుకొస్తుంది. ఇట్లా మీకు ఈ జీసీడి అండ్ ఎల్సిఎం అంటుంది. ఇక్కడ రిటర్న్స్ ది లీస్ట్ కామన్ మల్టిపుల్. జీసీడీ లాగానే లీస్ట్ కామన్ మల్టిపుల్. సో మల్టిపుల్ కామన్ మల్టిపుల్, దీనికి వీటికంతా కూడా 12 అనేది కామన్ మల్టిపుల్గా ఉంది. 6 2 12, 4 3 12 అండ్ ఇట్లా మీకు కామన్ మల్టిపుల్ అనేది తీసుకొస్తుంది. నెక్స్ట్ ln లాగర్థం వాల్యూ, న్యాచురల్ లాగర్థం వాల్యూ ఆఫ్ ఎ గివెన్ నెంబర్. ఇక్కడ ఎనీ పాజిటివ్ రియల్ నెంబర్ ఇస్తే దానికి లాగర్థం వాల్యూ ఏంటి, ఇది న్యాచురల్ లాగర్థం. అట్లనే ఇక్కడ ln కాకుండా లాగ్ అని. లాగ్ అంటే మనం బేస్ ఇవ్వాలి. ఇక్కడ నంబరు ఏ బేస్ మీద, 2 బేస్ మీద లాగర్థం వాల్యూ ఇది. లేదంటే లాగ్ 10 అంటే 10 బేస్ మీద లాగర్థం వాల్యూ వస్తుంది. మీరు ఇక్కడ బేస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, 10 బేస్ మీద ఆటోమేటిక్గా వచ్చింది. సో ఇలా మీరు లాగర్థం వాల్యూ, ఇవన్నీ జనరల్గా మ్యాథ్స్ వాళ్ళకి కామన్గా తెలుసుంటాయి. మిగతా వాళ్ళకి జస్ట్ అదేంటి లాగ్ అంటే ఏంటి ఇవన్నీ తెలియాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. మీకు వాడు డేటా ఇచ్చినప్పుడు ఇది వీటికి లాగర్థం వాల్యూ కనుక్కోండి అంటే, ఓహో లాగ్ అనే ఫంక్షన్ ఉంది కదా, మీరు ఎటువంటి ఫార్ములాస్ ఏం వేయకుండా మీరు తీసుకురావచ్చు. సో ఇట్లా ఉంటాయి. అట్లనే సపోజ్ ఈ రిటర్న్స్ ది మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఆఫ్ ఎన్ అరే. అరే అంటే ఇక్కడ మీకు కాంబినేషన్ ఆఫ్ సమ్ రోస్ అండ్ ఇట్లా మల్టిపుల్ వాల్యూస్, దీన్ని అరే. సో రిటర్న్స్ ది మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఆఫ్ ఎన్ అరే. మరి ఇక్కడ array is the numeric array equal to the rows and columns either cell range or any constant అని ఇవ్వడం జరిగింది. బట్ మళ్ళీ ఇక్కడ మనం లైక్ నేను ఇక్కడ ఇట్లా పెడతానండి, చూద్దాం. అండ్ ఎం అరే ఎం డిటర్మిన్ అండ్ ఐఎమ్ సెలెక్టింగ్ లైక్ దిస్. ఇట్లా మనకి
ఈ వాల్యూస్ అనేటివి మ్యాట్రిక్స్ సంబంధించి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మ్యాట్రిక్స్ ఇన్వర్స్ అండ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. సపోజ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చూస్తే ఫస్ట్ అరే ఇది అండ్ సెకండ్ అరే ఇది సేమ్ అదే రేంజ్లో ఉండాలి. ఇక్కడ మల్టిప్లికేషన్ చూడండి, ఇది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. మరి అవుట్పుట్ అనేది ఇక్కడ 4 వాల్యూస్ ఉన్నాయి. ఆ 4 వాల్యూస్ని ఇట్లా మనం సింగిల్ సెల్లే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఇట్లా నేను సెలెక్ట్ చేస్తాను. అండ్ దెన్ ఐ విల్ గో ఫర్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. సో ఫస్ట్ అరే ఈ 4 సెల్స్ అండ్ సెకండ్ అరే ఈ 4 సెల్స్. సారీ, ఫస్ట్ అరే అండ్ సెకండ్ అరే ఇవి ఇది ఇంటూ ఇది మల్టిప్లై అవుతాయి, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అంట. బట్ ఇక్కడ మనకి అవుట్పుట్ క్లారిటీ అనేది స్పిల్ అని వచ్చింది. మనకు అక్కడ అవుట్పుట్ అయితే అక్కడే చూపిస్తుంది. నెక్స్ట్ మోడ్లెస్ వాల్యూ, ఇది కూడా చాలా యూస్ఫుల్ ఫంక్షన్. 7 mod 2 ఎక్కడ దాకా పోతుంది? 6 దాకా పోతుంది. మిగిలిందంట 1 అనేది మిగిలింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ 9, 3 అంటాం. 3 9 తోటి 3 టైమ్స్ పోతుంది. 9 3 తోటి 3 టైమ్స్ పోయింది, మిగిలింది ఏమీ లేదు, 0. అట్లా రిమైండర్ని తీసుకొచ్చేది మోడ్ అనే ఫంక్షన్. ఇట్లా ఉంటాయి ఇవన్నీ కూడా. ఆడ్ అంటే నియరెస్ట్ ఆడ్ నెంబర్, పై అంటే జస్ట్ పై వాల్యూ రిటర్న్ చేస్తుంది. పై వాల్యూ ఏముంది ఇక్కడే ఇచ్చాడు, 3.1415, ఇది పై వాల్యూ. దీనికి ఏమీ ఇవ్వక్కర్లేదు, డైరెక్ట్గా ఆ వాల్యూ మీకు తీసుకొస్తుంది. అండ్ పవర్ అంటే ఏం లేదు, 4 to the power of 2, 4 into 4 అని అర్థం. ఇట్లా పవర్ వాల్యూ తీసుకొస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రొడక్ట్ అంటే ఏం లేదంటే ఇక్కడ నెంబర్స్ అనేటివి ఇస్తాం. ఇది ప్లస్ ఇది ప్లస్, మీరు డైరెక్ట్గా కూడా నెంబర్లు వేయచ్చు, నేను రెఫరెన్స్లు తీసుకున్నాను. మల్టిప్లై అవుతాయి, 160 into 24 into 4 40 into వాటి ఒక ప్రొడక్ట్ వస్తుంది అంతే. సమ్ కాకుండా ప్రొడక్ట్ వస్తుంది ఇట్లా. నెక్స్ట్ ఇక్కడ రిటర్న్స్ ది ఇంటిజర్ పోర్షన్ ఆఫ్ ఏ డివిజర్. ఇంటిజర్ పోర్షన్ ఆఫ్ ఏ డివిజర్ అంటే నథింగ్ బట్ న్యూమరేటర్ డివిజర్ ఇట్లా ఉంది. ఏంటి 2 తోటి ఎన్నిసార్లు పోతుంది? 2 పాయింట్ అని పోతుంది కదా, 44 దాకా పోతుంది, 22 టైమ్స్. 0.5 అని వస్తుంది. బట్ పాయింట్స్ ఇక్కడ తీసుకురాదు, ఓన్లీ ఇంటిజర్ పార్ట్నే తీసుకొస్తుంది. అది నెక్స్ట్ ఇక్కడ ర్యాండ్ అనేది ఉంది. ర్యాండ్ అనేది ఎక్కడ ఉన్నా సరే ర్యాండమైజ్ చేస్తుందండి. ర్యాండమైజ్ అంటే ఇప్పుడు ఇది నెంబర్ వచ్చింది, ఈ ర్యాండమ్ నెంబరు ఏం చేస్తుందంటే ఏదో ఒక నెంబర్ని మళ్ళీ ఇక్కడ నేను మళ్ళీ ర్యాండ్ అంటాను, ఆ నెంబర్ రాదు, వేరే నెంబరు వస్తుంది. చూడవచ్చు, మళ్ళీ ర్యాండ్ అంటాను, వచ్చిన నెంబర్ మళ్ళీ రాకుండా వేరే నెంబర్ తీసుకురావడమే ర్యాండ్. బట్ ఈ ర్యాండమైజింగ్ అనేది మీకు ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ ఉండదు. ఈ 0 నుంచి 1 దాకా జనరల్గా ఉంటాయి.
0 నుంచి అంటే పాయింట్లలో ఈ ర్యాండమైజింగ్ అనేది తీసుకొస్తుంది. అట్లనే ర్యాండ్ బిట్వీన్ అని కూడా ఉంది. సపోజ్ ర్యాండ్ బిట్వీన్ బాటమ్ టాప్ 1 నుంచి టాప్ 10 అనుకుందాం. దాని మధ్యలో ఏదో ఒక నెంబర్, ఇంతకు ముందరలాగా కాదు. అండ్ అగైన్ ఈ ర్యాండ్ బిట్వీన్ ఇంకొక చోట ఇస్తాం. సారీ, కాపీ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తాం. చూడండి వచ్చింది, మళ్ళీ రాదు. కాకపోతే సేమ్ మళ్ళీ అది వేరే నెంబర్ని జనరేట్ చేస్తుంది. మీరు చూడవచ్చు, నెంబర్ అయితే అది ఉండదు, వేరే నెంబర్ని వచ్చింది రాకుండా 1 to 10 మధ్యలో వేరే నెంబర్ని జనరేట్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ ఇంకా రోమన్, మనం ఏదైనా నెంబర్ ఇస్తే అరబిక్ న్యూమరల్ టు రోమన్ ఫార్మాట్, ఇంతకు ముందర దానికి రివర్స్ అనమాట ఇది. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి మీ ఇంపార్టెంట్వి. ఏదంటే సపోజ్ స్క్వేర్ రూట్ కనుక్కోవడం. స్క్వేర్ రూట్ ఆఫ్ నంబర్ 9 అని ఇస్తే దానికి స్క్వేర్ రూట్ 3 అని వస్తుంది. ఇట్లా వాడచ్చు. ఇంకొకటి ఇక్కడ SIGN సైన్ అనేది ఉంది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్. ఏంటంటే SIN సైన్ వేరు, సైను కాసు అట్లా ఇట్లా అంటాం, ఇది వేరే. SIGN సైన్ అంటే మనకి సపోజ్ -45 అని ఇచ్చాం. మైనస్లో ఏ నెంబర్ ఇచ్చినా సరే అది -1గా తీసుకొస్తుంది. అదే ఇక్కడ నేను జస్ట్ 45 అని ఇచ్చాను, 1 తీసుకొస్తుంది, అంటే +1 అనమాట. ఏ నెంబర్ అయినా ఇవ్వండి, నెగిటివ్ అయితే -1, పాజిటివ్ అయితే 1, 0 వాల్యూ అయితే 0నే తీసుకొచ్చేది. అంటే మీరు ఎలాంటి నెంబర్ ఇచ్చారు అనేది ఐడెంటిఫై చేసేదానికి SIGN సైన్ అనేది ఉపయోగపడుతుంది. అట్లనే ఇంకా ఇక్కడ సమ్ ఇఫ్ అనేటివి ఉన్నాయండి. ఇవేంటంటే సమ్ ఇఫ్. మామూలుగా సమ్ అంటే మీకు తెలుసు, ఏం చేస్తుంది, టోటల్ చేస్తుంది. సమ్ ఆఫ్, మీరు ఈ నెంబర్స్ని ఏవైనా లైక్ ఐఎమ్ సెలెక్టింగ్ డ్రాగింగ్ దిస్ రేంజ్, టోటల్గా వీటిల్ని తీసుకున్నాను. DA టోటల్ తీసుకున్నాను కాబట్టి అది టేబుల్గా మారిపోయింది. కొంత రేంజ్ తీసుకుంటే మీకు తెలుసు. ఓకే, వీటి యొక్క DAs యొక్క టోటల్ ఇవి. మరి సమ్ ఇఫ్లో ఏముంటుందంటే ఇదే రేంజ్ని తీసుకుందాం. సమ్ ఇఫ్ రేంజ్ అయితే ఇది. నెక్స్ట్ క్రైటీరియా అని అడుగుతుంది. క్రైటీరియా అన్నప్పుడు నాకు లైక్ గ్రేటర్ దెన్, ఇక్కడ గ్రేటర్ దెన్ 100 ఏవైతే ఉన్నాయో అవి కావాలి అనుకుందాం. బట్ క్రైటీరియా ఎలా ఇవ్వాలి అనేది ఇక్కడ చూద్దాం. లైక్ ఐఎమ్ రిమూవింగ్ దిస్ వన్ అండ్ సమ్ ఇఫ్ రేంజ్, ఇది మొత్తం క్రైటీరియా కంపల్సరీగా ఉంది. క్రైటీరియా ఇస్ ద కండిషన్ ఆర్ criteria in the form of a number, expression or text that defines which
విల్ బి యాడెడ్. ఏ సెల్స్ని కలపాలి, ఎనీ మామూలుగా అయితే ఎనీ అనేది ఉంది, బట్ ఇక్కడ క్రైటీరియా ఎలా ఇవ్వచ్చు అనేది మీరు అక్కడ కండిషన్ అనేది పెట్టచ్చు. చూడండి ఇట్లా విత్ ఇన్ కొటేషన్లో మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది క్రైటీరియా. సో వాట్ ఐ విల్ డూ ఈజ్ జస్ట్ ఇన్ దిస్ ఏరియా విత్ ఇన్ కొటేషన్స్లో సపోజ్ గ్రేటర్ దెన్, నాకు ఇక్కడ లైక్ గ్రేటర్ దెన్ 100 ఉన్నట్టువే కావాలి. విత్ ఇన్ డబుల్ కొటేషన్లో ఓకే అంటే మీకు ఏవైతే డిఎల్లో 100 కంటే ఎక్కువ ఉన్నాయో వాటిని మాత్రమే టోటల్ చేసింది. లేదంటే ఈ 60, 40 ఇవి కూడా యాడ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు అవి యాడ్ కాలేదు, మిగతావి మాత్రమే యాడ్ అయ్యాయి. ఇట్లా క్రైటీరియాని మనం సెట్ చేయొచ్చు. సో ఇవండి టోటల్గా మ్యాథ్ అండ్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్. మీకు ఏ ఫంక్షన్కి ఏ డౌట్ ఉన్నా సరే ఎగ్జాంపుల్స్ అవన్నీ హెల్ప్ ఆన్ దిస్ ఫంక్షన్ అంటే మీకు వచ్చేది. మీరు ఫ్యూచర్లో కూడా దాన్ని బట్టి అక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ని బట్టి పారామీటర్స్ ఎలా పాస్ చేయాలనే దాన్ని బట్టి మీరు ఈజీగా ఫాలో కావచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఈ డేట్ అండ్ టైము టెక్స్ట్ ఫంక్షన్స్ చూసేసి తర్వాత లాజికల్ ఫంక్షన్స్కి వెళ్దాం. రైట్.